నమస్తే. మన ఛానల్‌లో ఉగాదికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఇంతకుముందు మేము చేసిన ఎన్నో కార్యక్రమాలని మీరు ఆదరించారు. మీ నుంచి వచ్చిన స్పందనని చూసి ఉగాదికి సంబంధించిన ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు నేను ఒక ముఖ్యమైన వ్యక్తితో మనందరికీ సుపరిచితులు, మనందరికీ ఎంతో ఆప్తులు అని చెప్పొచ్చు. ఎందుకంటే నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేవారు అందరూ ఆప్తులే కదా! మరి అలాంటి వారే ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఉగాదికి సంబంధించిన వివిధ విశేషాలు, అలాగే రాశి ఫలితాలు, ఈ సంవత్సరం అంతా ఏ విషయాల్లో మనం జాగ్రత్త ఉండాలి, ఏ విషయాలు మనకి బాగా కలిసి వస్తాయి, స్త్రీలకి ఎలా ఉంది, పురుషులకి ఎలా ఉంది, రాజకీయ పరంగా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ఈ విషయాలన్నీ ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాల రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు. డాక్టర్ రవీంద్రనాథ్ సిద్ధాంతి గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పండితులు, అలాగే వాస్తు, జ్యోతిష్యంలో నిపుణులు, మరీ ముఖ్యంగా ఆయుర్వేద వైద్యులు కూడా. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి గురువుగారి గురించి. మాట్లాడుతూ మీ అందరికీ మిగిలిన విశేషాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా వీడియోస్‌ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఏ చిన్న దాంట్లో మనం స్కిప్ చేసినా కొన్ని విషయాలు మనకి స్కిప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, ఎందుకంటే ఇది ఉగాదికి సంబంధించిన వీడియోస్ కాబట్టి ప్రతిదీ మొదటి నుంచి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం తల్లి. ఉగాది, ఉగానికి ఆది. ఆ! సో, ఈ ఉగాదికి సంబంధించిన విశేషాలు చెప్పండి. ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం అంతా? అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా తల్లి. మొట్టమొదట విఘ్న వినాయకుడిని ఓకే. వేడుకుందాం. ఎలాంటి విఘ్నాలు మనకు కలగకుండా ఉండాలని. రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి రాకుండా. అంకము జేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేల అంకము జేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేల బాల్యాంక విచేష్ట తొండమును అవ్వళితన్ గవళింపబోయి ఆ వంకకు చమ్ముగానకహి వల్లభహారముగాంచు వే మృణాలాంకుర శంకనండెడు గజాస్యుని గొల్తు అభీష్ట సిద్ధికిన్ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం గురుభ్యో నమః. ఓం గురుభ్యో నమః. శోభకృతు నామ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరానికి ఆహ్వానము స్వాగతము తెలుపుతూ, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుండాలని ఆశిద్దాం. అవును గురువుగారు, అందరూ అంతే అదే కదా అమ్మ. అనుకుంటారు కదా. అంటే వాస్తవానికి పంచాంగ శ్రవణం చాలా మంది ఏం చేస్తారంటే ఏదో ఒక పని ఉంది అని వెళ్ళిపోతారు. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఏదైనా ఆలయాల్లో ఏం చేస్తారంటే పంచాంగ శ్రవణం అనే కార్యక్రమం పెడతారు కదా. అక్కడ కాసేపు నుంచొని కనీసం అధమపక్షంగా ఏం చెప్పారంటే బ్రహ్మయామినంలో తిథి వార నక్షత్ర యోగ కరణాలు కనీసం తెలుసుకోవాలట. అంటే ఉగాది రోజు ఏవైతే వస్తాయో వాటినే పంచాంగము 5 అంగములు ఏమిటి? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. కనీసం ఈ 5 అయినా విని వెళ్ళిపోరా నాయన అని చెప్పాడు. అంటే ఒక్క సెకండ్ లో చెప్పేస్తాడు పంతులు గారు. కనీసం ఒక్క నిమిషం కూడా ఓపిక లేకపోతే ఎలాగ? అవును. ఏమిటి మరి? తిదేశ్చ శ్రియమాప్నోతి తిదేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాద్రతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధ్యస్తు పంచాంగ ఫలముత్తమం కాలవిత్కర్మాకద్ధీయాన్ దేవాతాన్ గ్రహం లభేత్. దీని అర్థం ఏమిటంటే తిథి వలన తిథే శ్రియం ధనం లభేత్. తిథిని తెలుసుకున్నట్లయితే ఆ రోజు ఏం తిథో అది తెలుసుకుంటే
సంపదలు కలుగుతాయి. ఓకే. అలాగే మనం ఆ రోజు ఏ వారము, ఇప్పుడు రాజు కుజుడైనాడు అవును. మంగళవారం, అంటే ఆ రోజు మంగళవారము అని కనీసం మన చెవిన పడితే, అంటే నాకు తెలుసులే మంగళవారం అని అనకుండా పండితులు చెప్పేది మనం కాస్త వింటే బాగుంటుంది ఆ రోజు. అట్లా ఆ వారా ఆయుష్యవర్ధనం అన్నాడు, అంటే ఆయుష్ పెరుగుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది దానివల్ల. అలాగే నక్షత్రం వల్ల చేసినటువంటి పాపం ఏదైనా ఉంటే నశిస్తుంది అని చెప్తున్నాడు. అలాగే మనకు ఇంకా యోగం వలన ఆ రోజు ఏమి యోగమో, ప్రతిరోజు 2 యోగాలు 2 కరణాలు వస్తాయి తల్లి. ఆ యోగము ఏమిటో కనుక్కుంటే మనకు ఆ యోగం వల్ల రోగ నివారణ జరిగే అవకాశం ఉంది. అలాగే కరణం వల్ల కార్యసిద్ధి అయ్యే అవకాశం ఉంది. సంపద లభిస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, మనకు తర్వాత పాపం నశిస్తుంది, రోగ నివారణ జరుగుతుంది. మనకు తర్వాత కరణం వల్ల ఇంకేమిటంటే కార్యసిద్ధి కలుగుతుంది. ఇన్ని రకాల లాభాలున్నాయి మనకు. కాబట్టి తప్పకుండా మానవుడైనటువంటి వాడు, స్త్రీ అయినా పురుషులైనా కానీ కొంత ఒక 12 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, ఇంకా పై వాళ్ళు, ఎందుకంటే 12 సంవత్సరాలనే ఎందుకంటున్నానంటే 12 సంవత్సరాల వరకు బాలారిష్ట దోషాలు, బాలగ్రహాలు ఉంటాయన్నమాట. అప్పటి వరకు ఈ గ్రహాలు ఏం చేయవు, ఎక్కువ ఒక 50% ఉంటుందన్నమాట. 50% వాళ్ళ ఆధిపత్యం ఉంటుంది, మిగతా ఆధిపత్యం బాలగ్రహాలది ఉంటుంది బాలారిష్ట దోషం వల్ల. కాబట్టి ఈ మిగతా ఈ నవగ్రహాలు 12 సంవత్సరాలు దాటిన వాళ్ళనే ఇబ్బంది పెడతాయి లేదా మేలు చేస్తాయి. కొందరు 12 ఏళ్ళకి ఒక దివ్యమైన కార్యక్రమాన్ని చేస్తారు చూడండి, అబ్బా అతడు అతి పిన్న వయసులో చాలా గొప్ప కార్యం చేశాడు అంటారు. అంటే 12 అనేది ఈ యొక్క 12 అనేది బాలారిష్ట దోషానికి సంబంధించినటువంటి. అట్లా ఇన్ని విధాలుగా లాభం ఉన్నటువంటి దాన్ని మనం తప్పకుండా ప్రతి వాళ్ళ గ్రామంలో కానీ వాళ్ళ వీధిలో కానీ ఏదైనా ఆలయంలో పంచాంగ శ్రవణం జరుగుతుంటే తప్పకుండా పంచాంగ శ్రవణం ప్రతి మానవుడు విని తీరాలి. దానివల్ల వచ్చే లాభం పక్కకు పెట్టండి, మీరు నష్టమైతే లేదు కదా. మీరు ఆ వేళలో ఏదో కాస్త కబుర్లు చెప్పుకుంటూ వేరే చోట కూర్చుంటారు. ఆ కబుర్లు చెప్పే బదులు ఆ కాస్త సేపు ఏదైనా ఆలయంలో ఉంటే బాగుంటుంది కదా. అలాగే ఒకసారి అమ్మవారిని కూడా స్మరిద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వీనావధీతమస్తు మా విద్విషావహై. హరి ఓం. దేవీమువాచమజనియంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానో వంధ్రేషమోర్జం దుహారా ధేనుర్వాగస్మానుపతిష్ఠిత అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. యః శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపతేంద్రయుధం యుగం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాణి మతిర్మతిర్మమా స్మృతే సకల కళ్యాణ భాజనం. యత్ర జాయతే పురుషం తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళమేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరి. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. నారాయణీ నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. సర్వ జగత్తంతా కూడా క్షేమంగా ఉండాలని మనం ఆశిస్తూ మన హిట్ టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా మంచి శుభాలు జరగాలని, ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో వాళ్ళు మంచి ఉన్నత స్థానానికి చేరాలని ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానిస్తూ ఈ యొక్క సంవత్సరం ఎలా ఉండబోతుంది అని అంటే, అమ్మ జగల్లగ్నము వర్షలగ్నం అని 2 ఉంటాయి.
ఈ వర్ష లగ్నం అనేది మనకు ఎక్కువగా దేనిపై ఆధారపడి ఉంటుందంటే, మనకు వర్షాలు, పంటలు, దిగుబడులు ఏ విధంగా ఉంటాయి, మన ఉమ్, ధరలు ఏ విధంగా ఉంటాయి, వీటికి సంబంధించి ఎక్కువగా ఉంటాయి తల్లి. ఉమ్, అయితే వీటికి ముఖ్యంగా ఈ నవ నాయకులు, ఉమ్, వీటి యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. అయితే ఈసారి గమ్మత్తైనటువంటి విషయం ఏమిటంటే, ఉమ్, 2 ఆధిపత్యాలు మంచి గ్రహాలకు, ఉమ్, 7 ఆధిపత్యాలు పాపగ్రహాలకు వచ్చాయి. ఓ ఇది కొంత బాధాకరమైన విషయంగా బాధాకరం, చెప్పుకోవాలి. అవును. ఎందుకంటే మనకు రాజు కుజుడయ్యాడు, ఉమ్, మంత్రి శని అయ్యాడు, ఉమ్, సైన్యాధిపతి శని అయ్యాడు, ఉమ్, ఆర్ఘ్యాధిపతి శని అయ్యాడు, ఉమ్, మేఘాధిపతి శని అయ్యాడు. ఉమ్, అంటే 1, 2, 3, 4 అధిపతులు శనికే వెళ్ళాయి. ఉమ్, ఉమ్. కుజునికి మొట్టమొదట మనం నవనాయకుల ఫలం తెలుసుకొని మిగతా ఫలాల్లోకి వెళ్దాం. తప్పకుండా గురువు గారు. రాజు కుజుడవడం వలన ఈ కుజుడు ఎరుపు రంగుకు కారకుడు గనక మిర్చి పంట, కందులు, ఈ ఎర్ర రంగు ధాన్యము, తర్వాత ఎర్ర భూములు ఎక్కువగా పంటలు పండే అవకాశాలు ఉన్నాయి తల్లి. తర్వాత ఈ సంవత్సరము కుజుడు రాజై, శని ఆర్ఘ్యాధిపతి అయి, రసాధిపతి అయి, నీరసాధిపతి అయి ఉండడం వల్ల మేఘావృతమై వర్షము సరిగ్గా పడే అవకాశాలు లేవు. మేఘావృతంగా కనిపిస్తుంది, అంటే వర్షం వచ్చేలా ఒక ఆశలా అనిపిస్తుంది, కానీ వర్షం పడదు. అయితే ఈసారి వర్షము ఈ క్రోధినామ సంవత్సరంలో 10 పాళ్ళ వర్షము సముద్రంలో, 7 పాళ్ళ వర్షం పర్వతాలపైన, 2 పాళ్ళ పర్వతమే భూమిపై ప్రవహించి నదుల గుండా, అంటే ఆ నీరే మనకు ఇంతో కొంత ఆధారం అవుతుంది. అంటే పూర్తిగా 3 పంటలు వచ్చే అవకాశం లేవు. కొన్ని చోట్ల అయితే 1 పంటే వచ్చే అవకాశం ఉంది, కొన్ని చోట్ల 2 పంటలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ కుజుడు రాజు అవ్వడం వల్ల. తర్వాత శని మంత్రి అవ్వడం వల్ల ఈ యొక్క రాజకీయ నాయకుల మధ్య, అంటే బయటకు బాగా అనిపించినప్పటికీ అనేకమైనటువంటి రహస్య ఒప్పందాలు, ఒకరికి ఒకరికి పడకపోవడము, ఇవన్నీ చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అండి? దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా జరిగే అవకాశాలు. ఇప్పుడు మనము కేవలం మన తెలుగు రాష్ట్రాలే అని కాకుండా, ఇప్పుడు మనకు కుజుడు శని అనే గ్రహాలు కుంభరాశిలో కలిశాయి, దాన్ని గ్రహ యుద్ధం అంటారు. అందువల్ల ముఖ్యంగా పశ్చిమ దక్షిణ దేశాలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఉదాహరణకి జపాన్, తైవాన్, శ్రీలంక, తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, ఉత్తర కొరియా. ఉత్తర కొరియా వాడినెవడు ఏమీ అనరు, అంటే అందరికంటే పెద్దవాడు ఒకడు ఉన్నాడు, భగవంతుడు, వాడు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత టర్కీ, దాన్ని తుర్కీ అని కూడా అంటారు. అలాగే ఈ గల్ఫ్ కంట్రీస్లో, సౌదీ లాంటి గల్ఫ్ కంట్రీస్లో కూడా కొంత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే పశ్చిమ దేశాలు కదా అవి. అట్లా తర్వాత ఈ అమెరికా ఏదైతే ఉందో అది అంటే అతి దూకుడును తగ్గించే అవకాశం ఉంది. ఎందుకంటే మేషము బాగలేదు అని, మేషం ఎందుకు బాగలేదు అంటే, మనకు మేషంలో గురుడు ఉన్నప్పటికీ వ్యయంలో రాహు ఉండడం వల్ల అమెరికా రాష్ట్రము కానీ, ఆస్ట్రేలియా కానీ వాళ్ళు పవర్ తగ్గే అవకాశం ఉంది. తర్వాత ఇంకొక విశేషం ఏమిటంటే, భారతదేశానికి ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ ఖ్యాతి వచ్చే అవకాశం ఉంది. శుభ ఫలితాలు. అయితే మనకు వాస్తవానికి నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం రాజకీయాలకు చాలా దూరంగా ఉంటాను. నేను చెప్తే ఖచ్చితంగా ఫలించి తీరుతుంది, అలాంటి వ్యక్తిత్వం ఉన్నది. ఇంతకుముందు సంఖ్యతో సహా చెప్పాను నేను, కానీ ఇప్పుడు కొంచెం రాజకీయం గురించి చెప్పాలంటే కొంచెం జుగుప్సాకరంగా, అంటే చెప్పకూడదు, ఎందుకులే మనకి, ఎందుకంటే సామాన్యమైన వ్యక్తులము, కానీ పండితులము కాబట్టి పంచాంగంలో వాళ్ళు రాసింది చెప్తున్నాను. ఇక్కడ నేను స్వయంగా ఏమి చెప్పట్లేదు, కానీ చెప్పక తప్పదు కాబట్టి చెప్తున్నాను. అయితే మనకు మొన్ననే తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ 2 ఒకటే, ఇప్పటికి కూడా ఒకటే అనుకుంటున్నాను నేను, నేనైతే అనుకోవడం లేదు. అయితే అక్కడి ఫలితాలను ఎలాగైతే ఊహించారో ప్రజలు, అంటే గత ప్రభుత్వం మళ్ళీ తిరిగి వస్తుంది అని ఊహించారో, అది ఎలా తారుమారైందో క్షణాల్లో అవన్నీ. ఎందుకంటే గ్రహాలు తలుచుకుంటే ఒక నిమిషంలో ఏమైనా జరిగిపోతామా.
అంటే 2 నిమిషాలు సరిపోతుంది ఒక ఫలితానికి. 2 ఓట్లు సరిపోవా అండి? అవును. 2 ఓట్లతో గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, ఒక్క సీటు గురించి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నారు. అంతటి మహానుభావుడు ఆయన. ఉమ్, అట్లా ఈ చివరిసారికి వచ్చేసరికి తారుమారయ్యేటువంటి అవకాశం ఉంది గనుక ఉమ్, ఈ యొక్క రాజకీయ నాయకులు అతి ఆవేశానికి వెళ్ళకుండా కొంచెం పద్ధతిగా ప్రజల గురించి చక్కగా ఆలోచించి పనిచేసే మార్గాలు కేవలం హామీలు ఇవ్వడమే కాకుండా అవి నెరవేర్చే హామీలై ఉండాలి అని నా ఉమ్, వ్యక్తిగత అభిప్రాయం. ఉమ్, ఇక శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ రాజకీయ నాయకులకు పోట్లాటల వల్ల సామాన్యమైనటువంటి ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడే అవకాశం ఉంది అని శాస్త్రం చెప్తుంది ఈ సంవత్సరం. ఉమ్, అయితే కేవలం మన నిజంగా మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనేనా అంటే అలా అని కాదు, దేశమంతటా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. ఉమ్, ఉమ్, ప్రపంచవ్యాప్తంగా కూడా అగ్రదేశాల రాజ్యాధిపతులకు కూడా ఇబ్బంది తప్పేటట్టుగా లేదు. ఉమ్, ఇప్పుడు జర్మనీ అయితే దాదాపుగా ఎవరి జోలికి వెళ్ళదు, అవును. కానీ వాళ్ళకు కూడా గడ్డు కాలంగా ఉంది పరిస్థితి. ఉహు, మళ్ళీ భారత్ లాంటి మనల్నే సహాయం కోరేటువంటి పరిస్థితి ఉంది. అమెరికా మనల్నే సహాయం కోరేటువంటి పరిస్థితిలో ఉంది. ఉమ్, అంటే మళ్ళీ భారత్ తర్వాత ఇంకొకటి ఏమిటంటే వీటితో పాటుగా ఈ సరిహద్దుల్లో మళ్ళీ పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు మళ్ళీ కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఉమ్, ఎందుకంటే యుద్ధ కుజుడు వాతావరణం ఉంటుంది. శని మంత్రి కావడం వల్ల. ఉమ్, ఉమ్, శని మంత్రి కావడం వల్ల ఏమవుతుందంటే శని కుజుడు యుద్ధకారకుడైతే బలంగా ఉంటాడు. ఉమ్, కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే శని కుజునితో ఉండడం యుద్ధకారకుడు అని చెప్పాను కదా. అవును, అయితే అవును. కుజుడు తోడు ఉన్నాడు గనక కొన్ని సమయాల్లో అంటే ఒకవేళ శత్రువు మిత్రుడి ఇంట్లో ఉన్నాడు, ఆ ఉమ్, మిత్రుడి ఇంట్లోకి ఒక దొంగ వచ్చాడు అనుకోండి, ఉమ్, అప్పుడు ఆ ఇద్దరు కొద్దిసేపు ఏకమవుతారు. ఉమ్, అంటే వాళ్ళ శత్రుత్వాన్ని మర్చిపోయి వచ్చిన మూడో శత్రువుని తరుగుతారు. ఉమ్, ఆ విధంగా మనకు కొంచెం పాకిస్తాన్, చైనా ఈ బార్డర్లో కొంత వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళే కావాలని మనల్ని కావాలని. కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశాలున్నాయి. ఉమ్, అప్పుడు మాత్రం మన భద్రతా బలగాలు వారిని తిప్పికొట్టి వారికి చక్కటి గుణపాఠం నేర్పేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకే. సంతోషించదగ్గ ఆ, విషయం అది కూడా. ఉమ్, అది వాళ్ళకి ఇక వాళ్ళు మళ్ళీ మన జోలికి రాకుండా ఉండే అవకాశం ఉంది. ఉమ్, వేరే దేశాల వాళ్ళే వచ్చి మొరపెట్టేటువంటి పరిస్థితి ఉంది భారతదేశానికి. అంటే భారతదేశం యొక్క గొప్పతనము వేనోళ్ళ చాటబడి అనేక దేశ రాజులు భారతదేశాన్ని ఆశ్రయించేటువంటి పరిస్థితి ఉంది. ఉమ్, తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఒక 2-3 రాష్ట్రాలు మినహాయిస్తే కేంద్ర రాష్ట్రంలో తిరిగి ఉమ్, అదే ప్రభుత్వము 1000కి 1000% అదే ఉమ్, ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. ఓకే. ఉండడం వల్ల దేశ సరిహద్దు ప్రాంతాలు ప్రశాంతంగా ఉంటాయి, అందరూ హాయిగా ఉంటారు ఓకే. అని శాస్త్రం చెబుతుంది. ఉమ్, ఇది యథార్థం. యథార్థం. ఓకే. ఇక మనం ఆంధ్రప్రదేశ్ గురించి చూసుకున్నట్టయితే ఉమ్, కొంచెం గమ్మత్తైన రాజకీయాలు ఉన్నాయి. ఉమ్, ఏమిటా అసలు ఎవరు గెలుస్తారా అనేటువంటి ఒక సందేహమైనటువంటి ఏర్పడింది. ఉమ్, అంటే ఉదాహరణకి కొంత కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళు పొత్తు ఏర్పరచుకోవడం కొంత మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి విధంగా కొందరు మాట్లాడుతూ ఉన్నారు. ఉమ్, అది మైనస్ ఏం కాదు. ఉమ్, దానికి వాళ్ళకి ఎంపీ సీటుతో పాటు అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీకి కూడా పూర్తిగా అంటే నష్టం జరిగేది ఏం లేదు. కొన్ని చోట్ల టఫ్ ఫైటే ఉంటుంది, ఉమ్, ఉమ్, అవకాశం ఉంది. కానీ మరి ప్రభుత్వం ఏర్పరుస్తుందా లేదా అనేది ఖచ్చితంగా చెప్పే అవకాశం అయితే లేదు. ఓకే. ఏ ప్రభుత్వం అయినా కూడాను. అంటే సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం సంకీర్ణం వైపు దిశగా ప్రయాణించినప్పటికీ కూడా కొంత కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశమే హెచ్చుగా కనిపిస్తుంది. ఓకే. అట్లా అన్నమాట. ఉమ్, అది పరిస్థితి. తర్వాత మన సినీ రంగంలో ఒక యువకుడు అయినటువంటి యాక్టర్ పేరు చెప్తే బాగుండదు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉమ్, కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు ర్యాష్గా డ్రైవింగ్ చేయడం మానివేయాలి. సింగిల్గా బైక్ మీద వెళ్ళకండి దయచేసి. ఉమ్, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఉమ్, అలాగే సినిమా రంగంలో ఏజ్ బాగా అయినటువంటి ఒక సినీ నటికి మరణ సూచన ఒకటి కనిపిస్తూ ఉంది. ఉమ్, అలాగే రాజకీయాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులకి ఇద్దరికి మరణ సూచన కనిపిస్తూ ఉంది ఈ ఓకే. క్రోధినామ సంవత్సరంలో. రోజునామ సంవత్సరం. ఉమ్. ఉమ్, ముఖ్యంగా నేను సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు యువతులకు మాత్రం నా తరఫున సలహా ఏమిటి, మన టీవీ తరఫున అంటే కొంచెం బైక్ స్వయంగా డ్రైవ్ చేయకండి. ఉమ్, చేస్తే సింగిల్గా ఉండకండి.
మీరు బైక్ పై వెళ్ళకండి, వీలైతే కారులో వెళ్ళండి, మీరు స్వయంగా డ్రైవ్ చేయకండి, ఓకే. చేసి ప్రాణాలు పోగొట్టుకోకండి అనేది అదేలేండి. నా యొక్క సూచన. ఇది సినీ రంగం వారికి. ఓకే. ఇక మనకు తర్వాత సస్యాధిపతి అంటే పంటలు వాటికి సంబంధించి కూడా కుజుడే కావడం వల్ల రాష్ట్రంలో అన్ని ప్రాంతాలందు కూడా సస్యానుకూల వర్షాలు అనేటువంటి కొన్ని చోట్ల అవసరమైనప్పుడు వర్షాలు పడవు. అంటే ఇప్పుడు వర్షాలు పడితే బాగుండు అంటే పడవు. ఇప్పుడు వర్షాలు ఉండొద్దు అనుకుంటే అప్పుడు పడతాయి. అయ్యో. తర్వాత వడగండ్ల వాళ్ళు అంటే మరి రాళ్ల వర్షాలు తెలుసు. ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం, ఈ క్రోధినామ దానివల్ల సంవత్సరం. కూడా పంట నష్టం ఉంటుంది. అలా అలా కూడా పంట నష్టం జరిగి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వైరం చెలరేగే అవకాశం ఉంది దీనివల్ల. అంటే ప్రతిసారి పంట నష్టపోతే ప్రభుత్వం కూడా పాపం వాళ్ళైనా ఏం ఎక్కడి నుంచి తెస్తారు, చేస్తారు? మళ్ళీ ప్రజల దగ్గర నుంచే తీసి ఇవ్వడమే కదా. అవును, అవును. అట్లా దానివల్ల ఇతర ప్రజలకైతే ఇబ్బంది తప్పదు. అట్లా ఇక ధాన్యాధిపతి చంద్రుడు కనుక, చంద్రుడు ధాన్యాధిపతి కాబట్టి పాడి పరిశ్రమ చాలా బాగుంటుంది, పౌల్ట్రీ ఫార్మ్స్ చాలా బాగుంటాయి. ఓకే. తర్వాత ఎవరైతే ఈ పాల వ్యాపారానికి సంబంధించి, ఈ తర్వాత ఈ స్వీట్స్‌కు సంబంధించి స్వీట్ వ్యాపారస్తులు ఉంటారే, అవును. ఎక్కువ రాజస్థాన్ వాళ్ళు, మార్వాడి వాళ్ళు చెప్తారు. వాళ్ళకిది ఈసారి చాలా బ్రహ్మాండంగా ఉంది, అమోఘంగా ఉంది, చాలా మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఈ ఫైనాన్స్ రంగం వారికి, వీళ్ళకి, తర్వాత సినిమా రంగం వాళ్ళకి కూడా బాగానే ఉంది ఈసారి. ఓకే. అయితే జ్యోతిష్యులకు, పండితులకు, వాస్తు పండితులకు ఈసారి బాగోలేదు, కొంచెం చూసి మసలుకోవాల్సిందిగా మన తరఫున సూచనగా. వారికి తెలుసు, వారు పండితులే, వారు శాస్త్రజ్ఞులే, అయినప్పటికీ శాస్త్ర ప్రకారం అయితే మనం చెప్పడం మన ధర్మం, అది విషయం. ఇక ఆర్ఘ్యాధిపతి కూడా శనే కావడం వల్ల నల్ల రేగడి భూములు కొంచెం ఎక్కువగా పండే అవకాశాలున్నాయి. కందులు, ఉలువలు, మినుములు ఇట్లాంటివి ఈ పంటలు ఎక్కువగా వేస్తే రైతులకు రాబడి ఎక్కువగా ఉంటుంది. మిగతా పంటలు తగ్గించుకొని ఈ పంటలు వేయడం మంచిది. అలా ఇక మేఘాధిపతి కూడా శని అయినందువల్ల కూడా తక్కువ వర్షాలు ఉండే సూచనలు ఉన్నాయని ఇంతకు ముందే చెప్పాను నేను. కాబట్టి కొంచెం ఆ నీరు తక్కువగా అవసరమయ్యే పంటలు వేసుకుంటే బాగుంటుంది. ఒక్క పంట అయితే, వరి పంట అయితే ఒక్క పంట బాగా వస్తుంది, కానీ ఒక పంట అంటే మొదటి పంట కొంచెం చెడుగా వచ్చి రెండవ పంట బాగా వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకు రసాధిపతి గురుడు అవ్వడం వలన, రసాధిపతి అయినటువంటి కారణంగా వర్షాలు అక్కడక్కడ కొంత సానుకూల వర్షాలు తక్కువగా కురుస్తాయి. అడవులు అంటే అనవసరమైన చోట అంటే అటవీ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది దీనివల్ల. దానివల్ల లాభాలు కూడా అంటే ఒక రకంగా ప్రకృతి బాగుంటుంది, ఆక్సిజన్ పెరిగే అవకాశం ఉంది తప్ప మనకు ప్రజలకు డైరెక్ట్గా ప్రజలకు ఉపయోగపడే, పంటలకు ఉపయోగపడే వర్షాలైతే కావు. ఇదొకటి చెప్పుకోదగ్గ సూచన అమ్మ. తర్వాత దేశంలో ప్రజలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక నీరసాధిపతి కుజుడు కావడం వల్ల రాగి, కస్తూరి, రక్తచందనం, ఎర్రచందనం పంటలు చాలా అధికంగా ఉంటాయి. దానివల్ల మళ్ళీ ఈ స్మగ్లర్స్తో పెద్ద ఇబ్బంది అయ్యి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బాగా తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ముందు జాగ్రత్తగా తీసుకున్నట్టయితే ఈ యొక్క ఈ ఎర్రచందనం యొక్క అవి ఉంటాయి కదా, దుంగలు అంటారు వాటిని కాపాడుకోగలిగితే మనకు రాష్ట్రానికి అభివృద్ధి అనేది ఉంటుంది. వాళ్ళ చేతుల్లో పడితే ఇక వాళ్ళ ఇష్టం వచ్చిన రీతికి అమ్మేస్తారు. అట్లా చేయకుండా కొంచెం ప్రభుత్వం, అటవీ శాఖ దాన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుందని నా యొక్క ఆలోచన. ఇక తర్వాత మనం చూసుకున్నట్టయితే మొన్నటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉద్యోగాలు అంతంత మాత్రమే ఉన్నాయి. ఇది ఒక కొంత బాధాకరమైన విషయమే. యువతకు కొందరికైతే పాపం ఏజ్ అయిపోయింది తల్లి, అసలు ఇక ఉద్యోగం వస్తుంది అనే ఆశ కూడా వీడిపోయింది వాళ్ళకి. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇటు తెలంగాణలో కానీ అటు కానీ డిఎస్సి అనేది లేనే లేదు.
ఓ జాబ్ ఇచ్చింది లేదు, ఆ ఉన్న వాళ్ళను కనీసం వాళ్ళని పర్మనెంట్ చేసింది లేదు, తర్వాత జీతాలు సరైనటువంటి సమయానికి ఇచ్చింది లేదు. కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితి వెళ్ళిపోయి కొంచెం ఉద్యోగాలు లభించేటువంటి మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం. చాలా శుభవార్త ఉద్యోగస్తులకి, ఆ! అంటే నిరుద్యోగులకి. నిరుద్యోగులకు శుభవార్త అనుకోవచ్చు. ఎందుకంటే కుజుడు రాదు గనక ప్రతాపవంతుడై తాను అప్పైనా ఒకవేళ వేరే తోటి నుంచి తెచ్చైనా ఉద్యోగాలను ఇప్పించేటువంటి సాహసవంతుడు. ఓకే. కుజుడు సాహసవంతుడు, యుద్ధకారకుడు గనక పూర్వము కౌత్సుడనే బ్రాహ్మడు గురుదక్షిణ ఇవ్వాలి. గురుదక్షిణ ఎంత ఇవ్వాలి గురుగారు అని అన్నాడు. విద్య నేర్పాడు 12 సంవత్సరాలు. అప్పుడు పూర్వకాలంలో గురుకులంలో 12 సంవత్సరాలు విద్య నేర్చుకునేవారు. నేర్చుకున్న తదుపరి గురువు ఆజ్ఞాపించాలి, నాయనా నీ విద్యాభ్యాసం పూర్తయిపోయింది, నువ్వు ఇక వెళ్ళరా అని. అప్పుడు శిష్యుని యొక్క లక్షణం ఏమిటి అంటే, గురుగారు నా దక్షిణ ఎంత చెల్లించి వెళ్ళాలి. ఆ కాలంలో అలా ఉండేది. ఇప్పుడైతే టై ఫీజు, షూ ఫీజు అన్ని వాళ్ళే రాసేసి టోటల్ చేసి ఒక ప్యాకేజ్ చేస్తున్నారు. ఇది వేరే, దీని గురుకులం అనరు. చదువు కొనేవారు, ఇప్పుడు చదువుకుంటున్నారు. కొంటున్నారు. అప్పుడు చదువుకున్నారు, ఇప్పుడు చదువు కొంటున్నారు. అట్లా అయితే ఒక బంగారు బిల్లను ఏనుగుపై నిలబడితే ఒక బలమైన మనిషి, అంటే మంచి ఎత్తున్నటువంటి మనిషి పైకి విసిరితే ఎంత దూరం వెళ్తుందో అంత ఎత్తు రాశి నాకు గురుదక్షిణగా కావాలి అన్నాడు. అది సాధ్యమయ్యే పనేనా తల్లి? అస్సలు కాదు కదా. అది మామూలు వ్యక్తులతో అయితే సాధ్యమయ్యే పని కాదు. అప్పుడు ఆ కౌత్సుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే ఈ రఘు మహారాజు దగ్గరికి వస్తాడు. అంటే ఇప్పుడు ఈ రాముని కంటే పూర్వీకుడు అనమాట ఆయన. అందుకే రఘువంశం చాలా గొప్పది, సూర్యవంశం. రఘు మహారాజు దగ్గరికి వచ్చేసరికి ఆయన యాగం చేశాడు, ఉన్న ద్రవ్యం అంతా ఖర్చు అయిపోయింది, కోశాగారంలో ఏమీ లేదు, చిల్లి గవ్వ కూడా లేదు. అంటే అప్పుడు చిల్లి గవ్వలు వాడేవారు ధనం కింద కొన్ని సందర్భాల్లో. కాబట్టి చిల్లి గవ్వ అని మనకు బూటీ కౌడి అని హిందీలో, చిల్లి గవ్వ అని తెలుగులో అనడం మనకు ఒక ఆనవాయితీగా అలవాటుగా. నా దగ్గరే ఉంది చిల్లి గవ్వ కూడా లేదని ఇప్పటికీ వాడుతుంటారు. అంటే మొదట గవ్వలను, తర్వాత చిల్లి గవ్వలను వాడారు. అంటే చిల్లి గవ్వకు దానికి కొంచెం విలువ తక్కువ చేసి అట్లా చేశారు. అంటే మొట్టమొదట వస్తు మార్పిడి పద్ధతి ఉండే కదా, ఆ వస్తు మార్పిడి పద్ధతి పోయి గవ్వలు అయినాయి. గవ్వలు అయిన తర్వాత మనీ నాణ్యాలు వచ్చాయి, తర్వాత కరెన్సీ వచ్చింది. అట్లా ఈ రఘు మహారాజు దగ్గరికి వచ్చి, రండి బ్రాహ్మడు అంటే ఆ కాలంలో బ్రాహ్మడు అలా ఉండేవాడు. అంటే ఇప్పుడు ఉండటం లేదా అంటే నేనైతే ఒప్పుకుంటాను, కొంచెం తక్కువే. ఎందుకంటే త్రికాల సంధ్యావందనం చేయడం అనేది తప్పకుండా చేస్తున్నామా అని ఒకసారి మనసుపై చేయి వేసుకుంటే నేను మాత్రం 2 సార్లు కూడా కాదు, ఒకేసారి చేస్తాను. ఇంత ఓపెన్ గా ఒప్పుకుంటాను ప్రజానికం ముందు. ఎందుకంటే 3 సార్లు చేసేటువంటి పరిస్థితి ఉన్నా ఉండదు, టెన్షన్స్ ఉంటాయి, వేరే వర్క్స్ ఉంటాయి, పాతకాలం కాదు. అప్పుడు త్రికాల సంధ్యావందనం చేసేవారు ఉదయత్పూర్వమే నక్షత్రాలను చూస్తూ సూర్యోదయత్పూర్వమే స్నానం చేసి వాళ్ళు పూజ కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఇంటి ముందు పంచాంగం పట్టుకొని కూర్చునేవారు. వచ్చిపోయే వాళ్ళు నమస్కరించి ఏదైనా కొత్త ఊరికి వెళ్తుంటే, అయ్యగారు మేము ఇలా ఊరికి వెళ్తున్నాం అంటే, సంతోషం, పోనీ కార్యం సిద్ధిస్తుంది అని అందరికీ వాళ్ళు శుభం పలికేవారు. ఇప్పుడు అలా లేదు, వ్యవస్థ అంతా మారిపోయింది, తారుమారు. ఇప్పుడు ఇలా ఉంది గురువు, అట్లా కాలం కూడా ఇలా అయిపోయింది. అట్లా అదొకటి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, ఈ యొక్క తీవ్రవాదులు, నక్సలైట్ల సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయమ్మా. దీనికి ప్రత్యేకంగా కారకులు ఎవరంటే రాజకీయ నాయకులే. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు కనుక నెరవేర్చకపోతే ప్రజలు ఏదైతే నిరుద్యోగులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నక్సలైట్లుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రాజకీయ నాయకులు వాగ్దానాలు ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వడం చాలా మంచిది. లేకపోతే వాళ్ళు తిరుగుబాటు, ఇప్పుడు విప్లవం ఎక్కడొస్తుంది, తిరుగుబాటుతనం అనేది ఎక్కడొస్తుంది అంటే ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ తిరుగుబాటు ఏర్పడుతుంది. కాబట్టి న్యాయం కోసం పోరాటమే జరుగుతుంది. కాబట్టి అలా జరగకుండా తగు జాగ్రత్తలు ప్రభుత్వాలు తీసుకున్నట్టయితే ప్రజలు బాగుంటారు, పోలీసులకు రక్షణగా ఉంటుంది, ఇటు నక్సలైట్లు వాళ్ళకు తయారు కాకుండా ఉంటారు, దేశం సుభిక్షంగా ఉంటుంది. అదొకటి మనకు చెప్పదగిన సూచన. తర్వాత
క్రీడా రంగాల్లో ఈసారి మనకు ఒలింపిక్‌లో మంచి బహుమతులు వచ్చే అవకాశాలున్నాయి. ఓహ్! ఇదొక ఆనందకరమైనటువంటి వార్త హ్మ్. అమ్మ. హ్మ్. హ్మ్. అదొకటి. తర్వాత వైద్య కళాశాలలు ఈసారి దివాలా తీసే అవకాశాలున్నాయి. అయ్యో! హ్మ్. హ్మ్. ఇంజినీరింగ్ కాలేజీలు గూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. తర్వాత ఈసారి పురుషుల కంటే స్త్రీలు అన్ని రంగాల్లో కొంచెం ముందు వరుసలో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో, మాకు శుభవార్త అన్నమాట. హ్మ్. తర్వాత ఉల్లి, ఉల్లిపాయలు, హ్మ్. చింతపండు హ్మ్. వీటి ధరలు, కూరగాయల ధరలు చాలా పెరిగిపోతాయి. హ్మ్. నిత్యావసర వస్తువులైతే అమితంగా ధరలు పెరిగిపోతాయి. హ్మ్. కాబట్టి ఇప్పుడు కొత్తగా చింతపండు వస్తుంది కాబట్టి కొందరు ఎవరైనా ముందే కొంత ఒక 10 కిలోలో, 15 కిలోలో అట్లా కొని పెట్టుకోవడం చాలా మంచిది. హ్మ్. అంటే చింతపండు గురించి గూడా మనం మాట్లాడడం జరుగుతుంది. అంటే అటువంటి పరిస్థితులున్నాయి ఇప్పుడు. పరిస్థితులొస్తాయి. అంటే హ్మ్. అంత కరువు కాటకాలు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి, అంటే మరీ అంత బెంగ పెట్టుకోకున్నా కొంత హ్మ్. ఉండడంలో తప్పు లేదు ఇంట్లో. హ్మ్. హ్మ్. అట్లా. ఇప్పుడు ఇవాళ రూ. 50 ఉంది. రేపు 100 అయ్యే 100 అవకాశం ఉంది. అవ్వచ్చు. 200 అయ్యి 400 వరకు గూడా వెళ్ళే అవకాశం ఉంది. హ్మ్. అట్లా. కేవలం ఒక ఉల్లే ఏడిపించదు. హ్మ్. ఈసారి అన్ని కూరగాయలు ఏడిపిస్తాయి. ఏడిపించే అవకాశమే ఉంది. ఓకే. ఉల్లిపాయ కోయడం వల్లనే ఏడుపు రాకుండా మిగతా కూరగాయలు గూడా ఏడిపిస్తూనే ఉంటాయి. రైట్. కాబట్టి ఈ యొక్క ధరల విషయమే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. హుహు. కాబట్టి అవసరమైన మేరకే కొనండి. అవసరమైతేనే కొనండి. హ్మ్. లేదా మీరు డబ్బులు వేరే చోట ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడం చాలా మంచిది. ఎప్పుడైతే ధరలు తగ్గుతాయో అప్పుడు తీసుకోవడం చాలా మంచిది. తర్వాత మీడియా రంగాల్లో కొన్ని ఛానల్‌లు నష్టపోయి హ్మ్. ఇతరులకు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఓకే. మీడియా రంగం వాళ్ళు గూడా హ్మ్. అంటే ఏ చాలా మీడియా అండి? అన్ని మీడియాలా? సోషల్ మీడియా, ఇటు శాటిలైట్ అన్నీ కూడానా? శాటిలైట్ అంటే శాటిలైట్ వాళ్ళకెక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశాలయితే కనబడుతున్నాయి. ఓకే. తర్వాత యూట్యూబ్‌లో చిన్న చిన్న టీవీలు మాత్రం కొంచెం దెబ్బపడే అవకాశం ఎక్కువగా కనబడుతున్నాయి. హ్మ్. హ్మ్. అంటే మా వల్ల కాదిక మీరు మీ వల్ల అయితే చేసుకోండి అని వేరే వాళ్ళకివ్వడం, హ్మ్. లేదా దాన్ని వేరే దాంట్లో విలీనం చేయడం ఇట్లాంటి హ్మ్. మీడియా రంగంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈ సంవత్సరం. ఓకే. అంటే ఇప్పటి వరకు ఒక 200 ఒక 100 ఉన్నాయనుకోండి హైదరాబాద్‌లో హ్మ్. ఉదాహరణకి. అవి 70, 60కి చేరే అవకాశం ఉంది. హ్మ్. ఎందుకంటే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. నేను అబద్ధం ఆడటం లేదు. రైట్. ఎందుకంటే మీడియా రంగానికి పరిస్థితి అట్లా ఉంది. హ్మ్. అట్లా. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించడం యాజమాన్యమైనా, ఉద్యోగస్తులైనా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిదని ఈ ఈ మీడియా రంగంలో ప్రింట్ మీడియా కూడా ఉంటుంది గదా! గురువుగారు. ప్రింట్ మీడియాకి కూడా ప్రింట్ మీడియాకు కూడా ఇబ్బందే. ఓకే. ఓన్లీ ఎలక్ట్రానిక్ మీడియానే కాదు. ప్రింట్ మీడియాకు కూడా ఇబ్బందే, ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా ఇబ్బంది. ఓకే. అట్లా. కాబట్టి కొంచెం కొంచెం జాగ్రత్త తీసుకోవడం వల్ల మంచిది. హ్మ్. తర్వాత గ్యాస్ ధరలు కొంత తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగే అవకాశాలు గూడా ఉన్నాయమ్మా. హ్మ్. గ్యాస్ ధరలు గూడా. క్రోధినామ సంవత్సరం బాగా ఈ క్రోధినామ సంవత్సరంలో ఇంకా చూసుకున్నట్టయితే చిన్న తరహా చేతి పరిశ్రమల వారికి మంచి ఆదరణ లభించే అవకాశం ఉందమ్మా. హ్మ్. కుటీర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో చిన్న చిన్నగా హ్మ్. వాళ్ళకి చాలా బాగుంది. పెద్ద పరిశ్రమలు పెట్టుకునే ఆలోచనలు చేయకూడదు. ఓకే. తర్వాత ఇంకొకటేమిటంటే ఈ ఫైనాన్స్‌కి సంబంధించిన వాళ్ళకి బాగా ఉన్నదని చెప్పుకున్నాం. వాళ్ళు హ్మ్. ఇంకా కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించే అవకాశాలున్నాయి. హ్మ్. తర్వాత ఈ షూ అంటే చెప్పులు జోళ్ళకి సంబంధించినటువంటి షోరూమ్స్ ఉంటాయి గదా! హ్మ్. హ్మ్. వాళ్ళు గూడా మంచి లాభాలతో ఉంటారు. ఎందుకంటే దానికి కారకుడు ఈ యొక్క తోలుకు కారకుడు శని. హ్మ్. కాబట్టి శనికి సహాయం చేస్తాడు గాబట్టి వీళ్ళు ఈ షూ కంపెనీలు, అవి మార్ట్‌లు షూ బిజినెస్ మంచి అనుకోండి. బ్రహ్మాండమైన డెవలప్‌మెంట్‌లో ఫుట్‌వేర్ ఉంటాయి. బిజినెస్ వాళ్ళకి సూపర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. హ్మ్. హ్మ్. తర్వాత ఇంకొకటేందంటే అంటే ఆహ్, విషయం వచ్చింది గనక, సందర్భం వచ్చింది గనక చెప్తున్నాను. రకరకాలైన కాస్మెటిక్స్ ఇంకా ఆశ్చర్యపరిచేటువంటి కాస్మెటిక్స్ తయారు చేసి ప్రజలను ఇది జేసే అవకాశాలు కూడా ఓకే. లేకపోలేదు తల్లి. హ్మ్. ఈ హ్మ్. హెర్బల్ అనేటువంటి ఒక పేరు అడ్డంగా పెట్టేసి ఇవి బ్యూటీ క్రీమ్స్ మీ ముఖం చాలా అందంగా కనబడుతుంది. హ్మ్. మీరు ఇంకా బాగా కనబడతారు. ఓకే. దీన్ని వాడి చూడండి. మీరు 2 నెలల్లో కాదు నెలలో, 15 రోజుల్లో, వారంలో ఇట్లా తగ్గించుకుంటూ చెప్పేస్తారు. హ్మ్. అట్లాంటియి ఎక్కువగా
ప్రజలు వాటికి బానిసలయ్యే ఆకర్షితులయ్యే అవకాశం ఎక్కువగా అది కనపడుతుంది. ఎక్కడైనా ఉన్నదే గురువుగారు. ఈ సంవత్సరం అది ఎక్కువగా ఉంది ఓకే. పోయిన సంవత్సరం కంటే. అంటే చెడుని ఎక్కువగా ఆకర్షిస్తారు కదా కామన్‌గా. తప్పకుండా హ్మ్. అదే అన్నమాట. తర్వాత ఇక కేంద్రమునందు సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఉండటం చేత ఇతర మత శక్తుల విజృంభణ అనేది అస్సలు జరగడం ఉండదు. హ్మ్. మనం మిగతా రాష్ట్రాలన్నీ చాలా హాయిగా ఉండవచ్చును. రైట్. కేంద్రంలో ఖచ్చితంగా ఉన్న ప్రభుత్వమే ఉంటుంది. దానికి ఎలాంటి డోకా లేదు. ఓకే. దేశ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని హిట్ టీవీ తరఫున మనం ప్రజలందరినీ కోరుకుందాం. కోరుకుందాం. ఆ భగవంతుని ప్రార్థిద్దాం. ఓకే. స్వస్తి. గురువుగారు చెప్పినటువంటి విషయాల్ని చాలా చక్కగా మీరందరూ విన్నారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయాలివి. చక్కగా ఆచరించండి. ఎలా అనిపించింది ఈ పంచాంగ శ్రవణం తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మరి అందరికీ షేర్ చేసే బాధ్యతని తీసుకుంటారని అనుకుంటున్నాను లైక్ చేసి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక మనందరం ఎంతగానో ఎదురు చూసే రాశి ఫలితాల్లో కలుసుకుందాం. గురువుగారు చెప్పేటటువంటి రాశులకి సంబంధించిన వివరాలు, ఆదాయ వ్యయాలు ఇవన్నీ చెప్తారు. చక్కగా నోట్ చేసుకోండి. ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఈ విషయాలు కూడా వివరిస్తారు. తప్పకుండా నోట్ చేసుకొని, ఆ విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ మీరు ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉండాలని మా ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. రాశి ఫలితాలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.